పోలీసు వాళ్ళు ఆపలేకపోతురు, అందరు నిలగొడుతురు. తమిళనాడులో ఒక వింతకరమైన విషయం ఏంటంటే ఆన్ బైక్ విత్ ట్రావెల్ కంటెంట్ అయితే ఎవరు అనుకుంటా. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మనమే ఫస్ట్ 70 కిలోమీటర్స్ పవర్ బ్యాంక్ అవి తీసుకొని వచ్చి మళ్ళీ పాండిచేరి వెళ్ళిపోతా. ఎందుకంటే ఒక పవర్ బ్యాంక్ ఒక 800-900 ఉంటుంది. కేబుల్ వివో చార్జర్ కేబుల్ అది ఒక అరౌండ్ 1500 అట్లుంటుంది. ఎందుకు ఇవన్నీ వదిలేసుకునేది, 500 కూడా కాదు పెట్రోల్. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి మన సౌత్ ఇండియా రైడ్లో డే 3 అనమాట. సో మేమైతే నైట్ కాంచీపురంలో స్టే చేసినాం. నైట్ ఆల్రెడీ కంచి కామాక్షి టెంపుల్కి అయితే వెళ్ళినాం. సో ఇప్పుడు లేచి అయితే బంగారుపల్లి టెంపుల్కి అయితే వెళ్తాం. సో ఇక్కడ నుంచి టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అయితే అరుణాచలం వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడే టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 500 మీటర్స్ ఉంది. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే వచ్చేసి రాధగోపురం. సో ఈ టెంపుల్కి 2 నేమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి శ్రీ వరదరాజ పెరుమల్ టెంపుల్, ఇంకోటి వచ్చేసి బంగారుపల్లి అంటే గోల్డెన్ లిజర్డ్ టెంపుల్. ఈ టెంపుల్లో అయితే విష్ణుమూర్తి ఉంటాడు. విష్ణుమూర్తిని వరదరాజ పెరుమల్ అనే పేరుతో పెట్టి దర్శించుకుంటారు. ఇక్కడ వచ్చేసి అయితే కోనేరు లైన్ కట్టి అందరు గ్యాప్లు ఇక్కడ. సో ఇప్పటిదాకా అయితే విష్ణుమూర్తి దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు తయారస్ అన్నదాన్ని సన్నిధానానికి అయితే వచ్చినాం. సో ఇక్కడ నుంచి బంగారుపల్లి టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు ఈ దర్శనం అయిపోగానే ఇక్కడ ఉంది కదా బంగారు బలి దర్శనంకి మార్గం, అంటే ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. బంగారుపల్లికి వెళ్ళే దర్శనంలో అయినా అయితే ఇక్కడ పైన చూపిస్తాం. ఈ లోపల ఉన్న టెంపుల్ అయితే. సో ఇప్పుడే బంగారుపల్లి దర్శనం కూడా అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నా. బయటికి వెళ్ళి కొన్ని ఫోటోస్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి. ఇక ప్రసాదం అయితే తీసుకున్నా. 20 రూపీస్ అంట, కానీ ఫోన్ అలో లేదంట, కానీ ఫోన్పే కొట్టించుకున్నాం. మళ్ళీ రిచ్ ఉంది ఇక్కడ టెంపుల్లో. సో దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడైతే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి రూమ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసి సో ఇప్పుడు అరుణాచలంకి అయితే వెళ్ళబోతున్నాం మనం. సో మనం నైట్ అయితే ఇదే హోటల్లో స్టే చేసినాం. సో బయటికి వెళ్ళి మన బండికి బ్యాగులన్నీ వేసేసిన. సో వెళ్ళిపోవడం ఒకటి లేటు. ఇగో బాగా మన సెటిల్మెంట్ నైట్. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడైతే అరుణాచలం అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 118 కిలోమీటర్స్ ఉంది. 2.5 hours చూపిస్తుంది. సో మనం 2 hours వెళ్ళినా 11 వరకు వెళ్ళినా 12 వరకు దర్శనం అయితే అయిపోతుంది. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాట్ నెక్స్ట్ అనేది దర్శనం అయిపోయిన తర్వాత చెప్తా. సో ఇప్పుడే కాంచీపురం టౌన్ అయితే దాటేసి బయటకు వచ్చేసాం. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం సింగిల్ వే ఉంది ఒక 35 కిలోమీటర్స్ దాకా. సో 35 కిలోమీటర్స్ తర్వాత అయితే రైట్ సైడ్ చూపిస్తుంది లొకేషన్. నా రోడ్ ఎట్లుందో తెలియదు. ఈ రోడ్ మొత్తం ఇట్లే ఉంటుందంట. ఒక అంకుల్ గారు చెప్పిండు ఇంతసేపే. సింగిల్ వే అయినా రోడ్ అయితే పర్లేదు, రోడ్ అయితే బాగానే ఉంది. రోడ్డు మొత్తం నీట్గానే ఉంది, కానీ స్పీడ్ బ్రేకర్లు మాత్రం ఘోరంగా ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఊరికి ఒక 10 ఉన్నాయి. ఒక విలేజ్లో ఒక 10 స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. తిప్పురా బాడీయే గ్యాప్లో మళ్ళీ స్పీడ్ బ్రేకర్ వచ్చింది. రోడ్ అయితే మస్తు బాగుంది. సింగిల్ వే అయినా సరే సెట్ ఉంది. కాకపోతే ఇంతసేపు వచ్చిన రోడ్డు మొత్తం పల్లెటూర్ల రోడ్డు మొత్తం అంతా అన్ని స్పీడ్ బ్రేకర్లే. గల్లీకి స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. మెంటల్ వేస్తుంది ఆ స్పీడ్ బ్రేకర్లతో. ఆపనికి ఏ ప్రాబ్లం లేదు. స్పీడ్ పోయినప్పుడు ఆపాలి, మళ్ళీ గెడవన్ చేయాలి, మళ్ళీ దాటగానే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేయాలి. అట్లా నా బట్టు మొత్తం పోతుంది. ఇట్లా ఆపి కూర్చొని ఇంకా స్పీడ్ బ్రేకర్ రాగానే మండుతుంది, బీపీలు వేస్తుంది ఒక రేంజ్లో. సో అందుకైతే ఈ మంట అంతా స్పీడ్ బ్రేకర్ మంట. పోయేటప్పుడు దారిలో ఎండగొడుతుంది. సో బండి పక్కకి అయితే ఆపి కొబ్బరి బొండాలు అయితే తీసుకున్నాం. దర్శనం అయిపోయిన తర్వాత తిందామని చెప్పేసి అయితే కోకోనట్ వాటర్ ఇంకా ఫ్రూట్స్ అయితే తింటున్నా. సో దర్శనం అయిపోయింది, నాకేం తినద్దని ఫిక్స్ అయ్యి ఇది చేస్తుంది. ఇప్పుడు ఫ్రూట్స్ తిన్నా, మళ్ళీ కొబ్బరి వచ్చింది. ఇలా ఇవన్నీ చూసుకుంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే సెట్ అయిపోయింది. డైరెక్ట్ ఇక లంచ్ చేసేద్దాం మధ్యాహ్నం దర్శనం అయిపోయిన తర్వాత. ఇప్పుడే ఫ్రూట్స్ తిని అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఎగ్జాక్ట్ 40 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30. సో ఇంకా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి. మళ్ళీ 12కో 1కో టెంపుల్ క్లోజ్. మళ్ళీ క్లోజ్ అయింది అనుకో 3:30 వరకు వెయిట్ చేయాలి. ఎందుకు ఈ స్టంట్ చక్కగా అయిపోతుంది జల్దీ. అరుణాచలం ఇంకో 19 కిలోమీటర్స్ ఉంది. ఇదేదో ఊరు. ఈ ఊర్లో సంథింగ్ దేవుని పండగ అయితే ఇక్కడ. నా దేవుడు ఏ దేవుడు మనకైతే తెలియదు. ఇక్కడ ఉంది కదా, సో ఇదే దేవుని పండగ అయితే వచ్చేసి ఇంత క్రౌడ్ అయ్యేసరికి హీట్ ఫామ్ అవుతుంది. పోలీసు వాళ్ళు ఆపలేకపోతురు, అందరు నిలగొడుతురు. పోతున్నాం అబ్బాయి. ఊరు మోడల్స్ అందరు ఇన్నోరు.
ఇటు ఇటు బోరాన్ బాయ్స్. తమిళనాడులో ఒక వింతకరమైన విషయం ఏంటంటే మ్యారేజ్కి ఫ్లెక్సీలు కొట్టేశారు కదా, మన సైడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కొట్టేసి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురిది చిన్నగా ఉంటుంది, వీళ్ళు ఒక్కొక్కరిని కట్అవుట్ ఇంత పెద్దగా ఉంటుంది. ఎందుకు కొట్టేసి కూడా అర్థం కాదు. నేను చాలా చూసిన, ఇట్లా అబ్జర్వ్ చేసిన. ఇక్కడ ఆయన కనిపిస్తే చూపిస్తా చూడండి, జర కొంచెం ఫన్నీగా ఉంటుంది అది. ఇదేంద్ర పెళ్లికి ఎవడు ఇన్విటేషన్ ఇచ్చినా కూడా అర్థం కాదు, అట్లా ఉంటుంది అది చూస్తే. ఫైనల్గా అయితే ఇప్పుడే అరుణాచలం అయితే రీచ్ అయిపోయినాం. సో ఇదే అరుణాచలం ఎంట్రన్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్ సిటీ అరుణాచలం వెల్కమ్స్ యూ. ఇప్పుడు అరుణాచలంకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో నేను ఇది అరుణాచలం రావడం ఇది థర్డ్ టైం నాది. లాస్ట్ మంత్ వచ్చిన జనవరి డిసెంబర్లో వచ్చిన, జనవరి రాలేదు, ఫిబ్రవరిలో వచ్చిన, ఇప్పుడు మార్చిలో కూడా వచ్చిన. ఇక్కడికి 3 సార్లు వచ్చిన, 3 డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మోడ్లో వచ్చిన. ఫస్ట్ సార్ వచ్చినప్పుడు ట్రైన్లో వచ్చిన, సెకండ్ సార్ వచ్చినప్పుడు కార్లో వచ్చిన, థర్డ్ సార్ వచ్చినప్పుడు బైక్ మీద వచ్చిన. మళ్ళీ సార్ వస్తే ఎట్లా వస్తున్నా తెలియదు. ఇక్కడ దగ్గర ఎయిర్పోర్ట్, చెన్నై ఒకటి ఉంది ఎయిర్పోర్ట్. ఫ్లైట్ అన్నా కావచ్చు, బస్ అన్నా కావచ్చు, ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి వేయాలి. గుట్ట కనిపిస్తుంది కదా ఎదురుగా, ఆ గుట్ట చుట్టూ అందరు గిరి ప్రదక్షిణ అనేది అయితే చేస్తుంటారు. నార్మల్గా మనం లాస్ట్ 2 టైమ్స్ వచ్చినప్పుడు కూడా గిరి ప్రదక్షిణ అయితే చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 11-12 అవుతుంది. ఈ ఎండలో గిరి ప్రదక్షిణ చేసిన అనుకో, నేను ఆ గుట్ట కింద ఎన్నో అక్కడ వండుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఎండకి గిరి ప్రదక్షిణ చేస్తే అసలు కాదు. ఇంకోటి ఏంటంటే అంత 14 కిలోమీటర్స్ ఉంటుంది కదా గిరి ప్రదక్షిణ ఏదైతే ఉందో, అదంతా తిరిగిన తర్వాత బండి మీద మళ్ళీ బండి దోలనీకి చేత కాదు. సో అందుకని అయితే గిరి ప్రదక్షిణ అనేది ఈ ట్రిప్పులో లేదు. 12:30కి టెంపుల్ క్లోజ్, మళ్ళీ 3:30కి ఓపెన్. ఒకవేళ నేను అన్ని లింగాలు చూడొచ్చు చూడకపోవచ్చు, అది కూడా నా డౌటే నాకు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన దాకా ట్రాఫిక్ ఉంటుంది కొంచెం టౌన్లో. సో అందుకని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఏదనేది ఫిక్స్ అయిదామని అయిపోయినా. ఎందుకంటే ఇక్కడ ఫిక్స్ అయ్యి అక్కడ పోయిన తర్వాత చేయదు అనుకో, నాకు ముందే నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టకనే ఇదంతా తిరుగుతున్నా. చెప్పాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ 10 లింగాలు ఉంటాయి. అదొక గుట్టు ఉంటుంది, అరుణాచల కొండ అనే ఒక కొండ ఉంటుంది. ఆ కొండ చుట్టూ అయితే గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. ఆ గిరి ప్రదక్షిణ చేసాం కదా, ఏదైతే 10 లింగాలు ఉంటాయో ఆ 10 లింగాల దర్శనం చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో మనమైతే ఇప్పుడు మెయిన్ రాజగోపురం దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఇట్లా నడుస్తురు కదా, వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసి ఇప్పుడు వస్తారు. అంటే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ అయినట్టు, మెల్లగా గిరి ప్రదక్షిణ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే వచ్చారు ఇక్కడికి. మనం కూడా మళ్ళీ వచ్చినప్పుడు వేద్దాం. ఇప్పుడైతే దానిపైన ఇంట్రెస్ట్ కూడా లేదు, ఓపిక లేదు, చేత కావట్లేదు. వచ్చేసినాం అరుణాచలేశ్వర టెంపుల్. సో ఇదే వచ్చేసి అయితే ఫ్రంట్ వ్యూ. సో ఇది వచ్చేసి రాజగోపురం. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మనం ఇక్కడ దీపారాధన చేసి ఇక్కడ నుంచి టెంపుల్ చుట్టూ అయితే గిరి ప్రదక్షిణ చేసేసేద్దాం. సో ఇప్పుడే ఇక్కడ దీపారాధన అయితే చేసినాం. సో ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు గిరి ప్రదక్షిణ అనేది బండి పైన చేస్తున్నాయి ఈసారి. దీపారాధన అయితే వేసి కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అయితే చేస్తున్నాం. చూడండి టెంపుల్. నేనైతే గిరి ప్రదక్షిణ నార్మల్గా ఇక్కడ రెగ్యులర్ ఆటోస్ ఉంటాయి, ఆటోలో వేద్దాం అనుకున్నా. సో పర్ పర్సన్ 300 అంట. ఏమో నా బండిలో 100 రూపాయలు పోసుకుంటే మొత్తం తిరిగేసేస్తాగా. అయినా వాళ్ళు దాన్ని ఏమంటారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఏం చేయరు. ఖాళీ టెంపుల్ ముందు అయితే ఆపుతారు. ఆపితే మనమే పోయి దర్శనం చేసుకొని రావాలి. దానికోసం వానికేం ఇచ్చేది అని చెప్పేసి అయితే నేనే పోతున్నా. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది అయితే ఇంద్రలింగం. సో ఇంద్రలింగం ఎంత దూరం లేదు, మన ముందరనే ఉంది. రాజగోపురం నుంచి ఒక లెఫ్ట్ సైడ్కి మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 100 మీటర్స్ దాటగానే ఉంటుంది ఇంద్రలింగం. ఇక్కడనే ఉంది, కాకపోతే బండి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. మనకి ఇప్పుడు టాస్క్ వచ్చేసి మెయిన్ టాస్క్ ఇదే. బండి ఎక్కడైనా ప్రతిసారి సెటిల్మెంట్ చేయాలి. ఇట్లా ఆమె సొంత జాగాలో కూడా పెడితే తిడుతుందో కానీ ఇక్కడ పెడితే అయితే తిడుతుంది. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం ఇంద్రలింగంకి. ఇప్పుడే ఇంద్రలింగం దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ లింగానికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి అయితే 12:10 అవుతుంది. నార్మల్గా గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ చేస్తే అయితే ఒక 5 to 6 hours పడుతుంది. ఎందుకంటే 14 kilometers కదా, మళ్ళీ ఎండ కొడుతుంటుంది, రోడ్డు వెయిట్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్ని మీద పోతే ఎంతసేపు పడుతుంది కానీ ఇప్పుడు ఈసారి అయితే చెక్ చేయబోతున్నా. 12:10కి అయితే స్టార్ట్ అయిపోయినా. సో ఇంకా ముందైతే వెళ్ళి చూద్దాం. సెకండ్ లింగం దగ్గరకు వచ్చేసినాం. సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం. గల్లీలో రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది అగ్నిలింగంది.
ఇప్పుడే అగ్నిలింగం దర్శనం అయిపోయింది. సో ఎదురుగా అయితే మన బైక్ ఉంది కదా, బైక్ ఎక్కి ఇప్పుడు థర్డ్ లింగం దగ్గరికి వెళ్దాం. ముందల థర్డ్ లింగం ఇంకో నాకు తెలిసి అప్రాక్స్ ఒక 1 km ఉంటుంది. ప్రతి లింగానికి ఒక km డిఫరెన్స్ అవుతుంటుంది. ప్రదక్షిణ చేయాలని చెప్పేసి అయితే ఈ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యారు వీళ్ళు. ఎండాల సాక్షులు వేసుకొని నడిచారు. కాకపోతే సాక్షులు వేసుకొని నడిచే వేస్ట్. భక్తి దేవుడే. సో ఆ గిరి ప్రదక్షిణ చేసుకుంటూ ఆ లింగాలనే దర్శనం చేసుకుంటారు. ఈ దర్శనం అయిపోయిన తర్వాత లోపల ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. అరుణాచలం గుడి ఉంది కదా, ఆ గుడిలో ఉన్న శివలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటారు. అనేది చేసే టైం వచ్చేసి మార్నింగ్ లేదా ఈవినింగ్ చేయాలి. ఆఫ్టర్నూన్ చేసినాం అనుకో ఒక నరకయాతన కనిపిస్తుంది. ఎందుకంటే ఎర్రటెండల పాదాల పైన నడుస్తున్నాం అనుకో ఫుల్ అంటే ఫుల్ వేడి ఉంటుంది ఈ రోడ్డు. మళ్ళీ ఇంకా రెగ్యులర్ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. సో మాటలలోనే మనం థర్డ్ లింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇదే వచ్చేసి యమలింగం ఇక్కడ ఉంది చూడండి. ముందర బండ ఆపి ఇట్లా దర్శనానికి వెళ్ళేసి వద్దాం క్యాబ్లో. కోతితో నీళ్ళు పరగాసలు ఆడుతారు. అది ఇలా ఉరికిపిస్తుంది చూడు. ఇప్పుడు అటాక్ చేస్తారు చూడు మీద, అంకుల్ మీదకి ఎగబడ్డది ఇంతసేపు. దర్శనం అయితే అయిపోయింది. మనం యమలింగం నుంచి కూడా స్టార్ట్ అయిపోయినాం. గిరి ప్రదక్షిణ వచ్చేసి మొత్తం 14 kilometers ఉంటుంది. ఓన్లీ 14 kilometers. కాకపోతే ఎర్రటెండ విత్ డాంబర్ రోడ్, ఫుల్ మంట. మీ అన్నీ తప్పించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? యూ షుడ్ స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారనుకో ఇవన్నీ ఏముండవు. ఇప్పుడే చూసారు కదా సిగ్నల్ ఉంది కదా, ఈ సిగ్నల్ నుంచి రైట్ వచ్చిన తర్వాత ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం ఇట్లానే చెట్లు ఉంటాయి వాటికి నీడ అనేది చాలా ఉంటుంది. ఈ నీడలే అటో ఇటో జర నడవచ్చు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లాస్ట్ ఒక 3 kilometers ఉంటుంది. అబ్బా అసలు డేంజర్ అంటే డేంజర్. అది చెట్టు ఉండదు, మొత్తం సిటీ. తిరువనమలై అనే సిటీ ఉంటుంది కదా, ఆ సిటీ రోడ్డు పైన పొంటి ఇట్లా నడుచుకుంటూ పోవాలి. అయితే ఫోర్త్ లింగం పేరు వచ్చేసి నిరుధులింగం. సో ఇక్కడ ముందర ఉంది కదా, ముందర నుంచి లెఫ్ట్కి వెళ్తే అయితే నిరుధులింగం వస్తుంది. అమ్మ తోడే బండినే పెట్టాలి. ఇప్పుడైతే నిరుధులింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. నిరుధులింగం దర్శనం కూడా అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లింగం దగ్గరికి పోవాలి. సూర్యలింగం దగ్గరికి వచ్చేసినాం. ఇదైతే సూర్యలింగం. ఇప్పుడే సూర్యలింగం దర్శనం కూడా అయిపోయింది. మళ్ళీ మన రొటీన్ బైక్ దగ్గరికి వచ్చేసినాం. బండి తీసి నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం 6వ లింగం దగ్గరకు వచ్చేసినాం. ఇది వచ్చేసి వర్ణలింగం దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకో లింగం దగ్గరికి పోతున్నాం. అయితే వాయులింగం దగ్గరకు వచ్చినాం. ఇది వచ్చేసి ఇదైతే 7వ లింగం. సో ఇంకా 3 లింగాలు ఉంటాయి. వాయు, కుబేర, ఈశాన్య ఇవి అయితే ఉంటాయి. ఇప్పుడు బందే ఉంటుంది. ఇది దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళేది అయితే 8వ లింగం కుబేర లింగం. నెక్స్ట్ వచ్చేది అయితే ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్. కరెక్ట్ దీని అవతల టెంపుల్ ఉంటుంది, ఇవతల సైడ్ మనం ఉన్నాం. సో సారీ నేను మర్చిపోయినా. వచ్చేది అయితే కుబేరలింగం కాదు, చంద్రలింగం. అది మన ముందరనే ఉంది చూడండి ఒకసారి. ఇవన్నీ కూలగొట్టిరు. మొన్న వచ్చినప్పుడు అన్నీ మంచిగా ఉండే, ఇప్పుడైతే కూలగొట్టిరు. వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాయి. ఇంకా గిరివాలం డిస్టెన్స్ లెఫ్ట్. ఇంకా ఎంత డిస్టెన్స్ వెళ్తే గిరి ప్రదక్షిణ అయిపోతుంది అంటే 4.8 kilometers వెళ్తే గిరి ప్రదక్షిణ అనేది అయితే అయిపోతుంది. ఈ 4.8 kilometersలో 3 లింగాలు ఉంటాయి. సో ఇదే వచ్చేసి కుబేరలింగం. ఇట్లా చుట్టుకుని లోపల దర్శనం చేసుకొని రావడమే. సో ఇప్పుడే కుబేరలింగం దర్శనం కూడా అయిపోయింది. ఇదే వచ్చేసి కుబేరలింగ టెంపుల్ దర్శనం కూడా అయిపోయింది. సో లాస్ట్ ఇంకొకటే ఉంది, అదే ఈశాన్యలింగం. సో మధ్యలో ఒకటి దాని పేరు గుర్తురాట్లే కానీ అదేదో ద్వారం కాదు, మోక్ష మార్గ ద్వారం అని ఉంటుంది కదా అరుణాచలంలో. మోక్షం కోసం అయితే అందరూ ఆ ద్వారంలోకి వెళ్ళి బయటకు వస్తారు. ఇప్పుడు చిన్నగా గుడి లాంటిది ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అయితే బయటకు వస్తారు. సో అదే అయితే ఇప్పుడు వచ్చేది మోక్ష మార్గం. ఇక్కడ పెద్ద జాతరనే ఉంది. ఫుల్ క్రౌడ్ మోక్ష మార్గం. నేనైతే యాక్చువల్గా అయితే మోక్ష మార్గం నుంచి వద్దాం అనుకున్నా, కాకపోతే ఇక్కడ ఉండే పబ్లిక్ అయితే అది అయ్యేలా లేదు అసలుకి. ఫుల్ అంటే ఫుల్ పందుర్రు. నిలబడి ఓపికలేదు. ఫస్ట్ మనకి జల్దీ దర్శనం కంప్లీట్ అయితే మనం ఫస్ట్ ఏదైనా తినాలి. ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాతనే తిందామని ఇప్పటిదాకా అసలు ఏం తినలే. దానికోసం అయితే మోక్ష మార్గం నుంచి కూడా బయటికి రాలేకపోయినా. ఇప్పుడు వచ్చేది ఈశాన్యలింగం, లాస్ట్ లింగం. అంటే నైట్ వీడి కోసం నడుస్తుండే, మార్నింగ్ కదా ఎర్రటెండలు నడిచిన అనుకో 2 రోజులు మళ్ళీ వేస్ట్ అవుతుంది. మనకు ముందే ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్స్ప్లోర్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఎక్కువ టైంలో తక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే వేస్ట్ ఆఫ్ కాస్ట్, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, అంతా వేస్టే. అందుకని అయితే మళ్ళీ సార్ వచ్చినప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తా. మళ్ళీ సార్ వచ్చినప్పుడు చేస్తే థర్డ్ టైం అయితే అయిపోతుంది. రోడ్డు మీద ఒక్కొక్కరు ఇప్పుడు ఇట్లా ఇంతసేపు గిరి ప్రదక్షిణ చేసినది వేరే ఉంటుంది. సో వీడికి రాగానే ఈడ సీనారియో వేరే ఉంటుంది. చూపిస్తే ఇప్పుడు ఎవరైనా కనిపిస్తారు కదా వాళ్ళ సీనారియో చూపిస్తా. ఎందుకంటే
చెట్లు ఉంటేనన్నా కొంచెం నీడుండి చల్ల ఉంటుంది మధ్యలో ఇటు ఏమి ఉండవు, పరుగులు తీయి అంటనే ఉండాలి, ఎవరు పడతారు ఊరు కూడా. ఇదే వచ్చేసి ఈశాన్య లింగం అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ ఫైనల్ లింగం. ఇక్కడ ఉంది టెంపుల్, సో అదే అనమాట. సో ఈశాన్య లింగం దర్శనం కూడా అయిపోయింది. సో ఇక్కడతో మన లింగాలన్నీ అయితే కంప్లీట్ అయినాయి. సో ఇప్పుడైతే ఉన్నది ఒకటే మెయిన్ టెంపుల్. సో రాజగోపురం దగ్గరికి వెళ్ళి అయితే మొక్కుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే అదే మనం చేయబోతున్నాం. మాకు ఈ బండి పైన ఈ గిరి ప్రదక్షిణ గిరివాలయం మొత్తం తిరగడానికి అయితే 1:20 నిమిషాలు పట్టింది. అంటే ఊహించుకోండి నడుచుకుంటూ వస్తే ఎంతసేపు పడుతుందో. మినిమం ఒక 5 to 6 hours పడుతుంది. ఇక మనం మొక్కుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొందరు మొక్కుకుంటారు నేను నడుస్తా అని, సో వాళ్ళైతే నడుస్తారు. అందరు నడవాలని ఏమి ఉండదు. ఆటోలు కూడా ఉంటాయి. ఆటో పర్ పర్సన్ వచ్చేసి 300. సో ఇట్లా నడుచురు కదా, వీళ్ళందరూ గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వాళ్ళే. ఇట్లా రోజుకి కొన్ని వేల మంది చేస్తారు ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది అయితే. సో ఫైనల్గా అయితే మన గిరి ప్రదక్షిణ అనేది అయితే ముగియడానికి వచ్చింది. ఆన్ బైక్ విత్ ట్రావెల్ కంటెంట్ అయితే ఎవరు వేయలేదు అనుకుంటా. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మనమే ఫస్ట్. నేను యూట్యూబ్లో అన్నీ వస్తాయి, నాకు ట్రావెల్ రిలేటెడ్ వస్తాయి అన్నీ. సో ఎవరి దాంట్లో అయితే చూడలేదు. ఫైనల్గా అయితే మన గిరి ప్రదక్షిణ అనేది అయితే అయిపోయింది. మనం టెంపుల్ దగ్గరికి అయితే మళ్ళీ చేసినాం. ఇక్కడైతే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం కదా, అక్కడికి వెళ్ళి ఇటు సైడ్ నుంచి టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. సో హెల్మెట్ అన్ని తీసేసి లాకర్లో పెడతా. ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ అయితే ఫోన్లో కంటిన్యూ చేస్తా. సో ఇప్పుడైతే టెంపుల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాం ఇట్లా. సో ఇదే వచ్చేసి మెయిన్ గోపురం, రాజగోపురం. సో ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చుట్టూ టెంపుల్కి అయితే వచ్చిన ఫుల్ క్రౌడ్ ఉంది. టెంపుల్ 3:30కి ఓపెన్ అంట. సో అప్పటి వరకు లేట్ అని వేసేదని అయితే తినడానికి అయితే వెళ్తున్నాం. మళ్ళీ బ్యాగ్ అయితే వచ్చేస్తున్నా. సో ఇక్కడ దాకా అయితే తిన్నాం. మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇక్కడైతే చూడండి, ఇక్కడ క్రౌడ్ ఇక్కడైతే కోనేరు అవుతుంది. సో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే బయటకు అయితే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. సో లోపల కనిపిస్తుంది కదా, ఈ చెట్టు కంటే ఒక స్పెషాలిటీ ఉంది. ఆ చెట్టు కలర్లో ఏదైనా ఒక బల్లి అయినా తొండ అయినా ఏదైనా అది కనిపిస్తే చాలా మంచిది అంటారు. సో ఇక్కడైతే బల్లి ఉంది కదా, నాకైతే ప్రతిసారి కనిపిస్తుంది ఇది. సో వీళ్ళందరూ దాన్ని చూడడానికి ఇక్కడ దాకా అయితే వచ్చారు. ఏదైనా ఏది బల్లి అయినా తొండ అయినా ఏదో ఒకటి కనిపించాలంటారు. సో చెట్టు కలర్లు ఉంది. సో దాన్ని చూడడానికి అయితే ఇంతమంది వచ్చారు ఇక్కడికి. ఇదే దీని స్పెషాలిటీ. ఇక్కడ చాలా మంచి జరుగుతుంది అంట అది కనిపిస్తే. ఇంకోటి ఉంది చూడండి. సో ఇంకోటి ఏంటంటే ఈ చెట్టులో 2 చెట్లు కలిసి ఉండే, ఒకటి రాగి చెట్టు, ఇంకోటి మారేడు చెట్టు అంట. దర్శనం అయితే చాలా మంచిగా అయింది, కాకపోతే ఫుల్ లేట్ అయింది. దర్శనంకి మేము ఎగ్జాక్ట్ 1:50కి వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అవుతుంది. 3 hours పట్టింది. మొత్తం లైన్స్ అన్ని నిండిపోయి ఉండే ఇంతసేపు. ఇప్పుడైతే ఫ్రీ అయిపోయింది. ఈరోజు సండే కదా, సో అందువల్ల అయితే దర్శనానికి ఫుల్ పబ్లిక్ ఉన్నారు. సో ఇప్పుడైతే టెంపుల్ నుంచి బయటకి అయితే వెళ్ళిపోతున్నా. సో ఫైనల్గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇటు టెంపుల్ బయటకు కూడా వచ్చేసిన. సో ఇప్పుడు బండి దగ్గరికి వెళ్ళి అయితే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పాండిచేరి అయితే వెళ్తున్నా. వచ్చేసి 105 kilometers ఉంది. సో ఒక 2 hours వెళ్ళిపోదాం. మన దాంట్లో ఫ్యూయల్ కూడా లేదు. ఇప్పుడు పాండి వెయ్యేంత వరకే కొట్టించుకుంటా, ఎందుకంటే పాండీలో పెట్రోల్ రేట్ తక్కువ ఉంటుంది. మళ్ళీ మనీ సేవింగ్ చేయాలి కదా, సేవింగ్స్ లేకపోతే లాస్ ఎక్కువ అవుతాం మనం. ఇప్పుడే ఇక్కడైతే ఛాయ్ తాగి స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు అయితే మంచి సంఘటన జరిగినాయి. ఇప్పుడు రన్నింగ్లో చెప్తా అవన్నీ. సంఘటన నెంబర్ 1 వచ్చేసి మళ్ళీ ఒక పవర్ బ్యాంకు విత్ కేబుల్ పోయింది. మార్నింగే పోయింది. పవర్ బ్యాంక్ కేబుల్ ఎక్కడో మిస్ అయింది. కాకపోతే మనకు అది ఇప్పటివరకు పనికి అంటే యూజ్ రాలే ఈరోజు. సో అందుకని అయితే అది గుర్తు అయితే లేదు. సంఘటన 2 ఏంటంటే, నేను అరుణాచలంలో స్టార్ట్ అయ్యి ఒక అరౌండ్ 5:30 అట్లా స్టార్ట్ అయినా. 5:30కి స్టార్ట్ అయినా 6:30కి ఇప్పుడు ఆయన స్టాప్ దగ్గరికి వచ్చిన. ఇక్కడ 1 hour కూర్చున్నా. సో అక్కడ నుంచి తీసుకొని వచ్చిన వ్లాగ్ అసలు రికార్డ్ అయింది కానీ ఆడియో రికార్డ్ కాలేదు, ఎందుకంటే అడాప్టర్ పిన్ పెట్టలేదు నేను. ఆగమామైంది. సో ఇక్కడ నుంచి పాండిచేరి వచ్చేసి అరౌండ్ ఒక 65 ఉంది. సో 1 hour వెళ్ళిపోవచ్చు అంట. రోడ్డు మొత్తం మంచిగా ఉంటుందంట. మొన్ననే అయోధ్యలో ఒక పవర్ బ్యాంక్ పోయింది. ఈరోజు పవర్ బ్యాంక్ విత్ ఒక అడాప్టర్ అండ్ ఆల్సో కేబుల్ కూడా పోయింది. పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టినా మార్నింగ్ రూమ్లో అని మర్చిపోయి వచ్చేసిన.
సో ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 100 కిలోమీటర్స్ ఉంది. ఆ రిటర్న్ ఎవడు పోతుంది అని చెప్పేసి అయితే లైట్ తీసుకున్నా. ఇప్పుడు స్టోరీ వచ్చేసి ఏంటంటే నైట్ కాంచీపురంలో స్టే చేసిన హోటల్లోకి అయితే ఫోన్ చేసిన. పవర్ బ్యాంక్, చార్జర్ కేబుల్ అన్నీ అక్కనే ఉన్నాయంట. సో వాడుండి రా అంటుండు, ఇస్తా అంటుండు. ఇంకోటి ఏంటంటే మాకు ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇక్కడ నేనున్నా ఇప్పుడు మాట్లాడే దగ్గర నుంచి పాండిచేరి 60 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఒక 5 కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ 70 కిలోమీటర్స్ పోతే కాంచీపురం, స్టేటు 55 పోతే పాండిచేరి. నేనేమనుకుంటున్నా అంటే 70 కిలోమీటర్స్ పవర్ బ్యాంక్ అవి తీసుకొని వచ్చి మళ్ళీ పాండిచేరి వెళ్ళిపోతా. ఎందుకంటే ఇప్పుడు అందాదా ఒక పవర్ బ్యాంక్ ఒక 800-900 ఉంటుంది. కేబుల్ వివో చార్జర్ కేబుల్ అదొక అరౌండ్ 1500 అట్లా ఉంటుంది. ఇంకా వివో ఒరిజినల్ కేబుల్ కూడా ఉంది. ఎందుకు ఇవన్నీ వదిలేసుకునేది? 500 కూడా కాదు పెట్రోల్, 70 140 అంటే 500 కూడా కాదు. ఎట్లాగా రేపు మనకు బెనిఫిటే. పాండిచేరిలో పెట్రోల్ ఫ్యూల్ రేట్ కూడా చాలా తక్కువ. సో అందుకని అయితే నేను ఈ డిసిషన్ తీసుకున్నా. ఓవర్ నైట్ అయినా ఏదైనా సరే కొట్టేసి ఇప్పుడు గ్యాప్లీగా. ఇదైతే నేను అన్నా కదా ఇప్పటిదాకా, ఇదే వచ్చేసి ఆ చౌరాసా అనమాట. స్ట్రేట్ వెళ్తే పాండిచేరి, లెఫ్ట్ పోతే కాంచీపురం, రైట్ పోతే ఎడిపోతా నాకు తెలియదు. సో అది మనకు అవసరం కాబట్టి ఇప్పుడు ఇదైతే చూసిన నేను. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ వెళ్ళి పవర్ బ్యాంక్ అన్నీ తెచ్చుకుంటా. సో మీరే చూడండి ఒకసారి, 69 కిలోమీటర్స్ ఉంది కాంచీపురం. సో అక్కడికి వెళ్ళి అయితే తీసుకుందాం. 1 hour 39 minutes చూపించింది అంటే మనం 1 hourలో వెళ్ళిపోతాంలే, కానీ ఒక 9 వరకు వెళ్ళిపోతా. సో వెళ్ళిపోయి అక్కడ చార్జర్ అయితే తీసుకోవాలి పక్క. ఎందుకంటే అది మనకి ఇంకా 10 days యూజ్ దానికోసం 500 బొక్క పెట్టుకోవడం ఎందుకని అయితే ఈ డెసిషన్ అయితే తీసుకున్నాం. సో డైరెక్ట్ కాంచీపురంలో కలుసుకుందాం. ఇంకా మధ్యలో ఏం అవసరం లేదు ఈ సోదంతా. మళ్ళీ రిటర్న్ పుడిచేరి పోయేటప్పుడు లాక్ కంటిన్యూ చేస్తాం. సో ఫైనల్గా అయితే టైం వచ్చేసి 9:24 అవుతుంది. సో కాంచీపురం అయితే వచ్చేసినాం. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. అయితే తేయడానికి పోతుండు. ఇప్పుడు పొద్దున్న వచ్చేకూడదు ఏమైనా అయితే 2 సార్లు ఫోన్ చేసిండు. ఇప్పుడైతే ఫోన్ చేయలేడు. సో ఇప్పుడు దీనికోసం అయితే ఇక్కడ వరకు వచ్చినాం మళ్ళా. థ్యాంక్ యూ బాయ్. किधर है ये? वो ऊपर है ये नीचे रूम में? अरे कॉल करे तो आना ना. हाँ हाँ इसके लिए ये 1000 का है, 1500 का है. इसलिए मैं अरुणाचलम गया ना, ये ऐसा हुआ. ఓకే ఓకే బాయ్. ఇదో వివో చార్జరు, వివో కేబుల్, కనెక్ట్ పవర్ బ్యాంక్. సో ఇదైతే సెట్. ఇప్పుడు బండి తీసి నైట్ తిన్న దగ్గరికి వెళ్ళి తినేసి డిన్నర్ అంటే టిఫిన్ ఒక్కటే దొరికింది. సో ఇక్కడ నుంచి వచ్చేసి పాండిచేరి 117 కిలోమీటర్స్ ఉంది. సో ఎక్కడైనా ఫ్యూయల్ చేసుకోవాలి. ముందర ఫ్యూయల్ స్టేషన్ అవుతుంది. సో ఫ్యూయల్ అప్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ బంక్ అయితే వచ్చేసినాం. సో ఒక 400 కొట్టించుకొని పాండిచేరి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే 400 అయితే కొట్టించుకుంటున్నా. ఏ టైం అయినా సరే పాండి వరకు అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్దాం అనుకుంటే మార్నింగ్ అది వర్కౌట్ కాదు, అది మనకు తెలిసిందే. అరౌండ్ 116 కిలోమీటర్స్ ఉంది. 2.5 hours చూపిస్తుంది. మనం 2 hours వెళ్ళిపోతాం. ఇంతకుముందు వచ్చిన రూటే ఒక 80 కిలోమీటర్స్ వరకు, 70 కిలోమీటర్స్, ఎగ్జాక్ట్ 70 కిలోమీటర్స్. ఇప్పుడు నేను పవర్ బ్యాంక్ కోసం వచ్చిన రూటే. సో ఆ రూట్ అయితే బాగానే ఉంది. ఇంకోటి అందులో ఏంటంటే నేను పొద్దున అరుణాచలం వెళ్ళినా కదా, సో అది కూడా అదే రూటు. సో రూట్ అయితే ఓకే ఉంది. సో అందుకే ఈ టైం నైట్ రైడ్ అయితే చూస్ చేసుకున్నాను నేను. కొంచెం ముందర ఒక 20-25 కిలోమీటర్సే కొంచెం రోడ్డు గజిబిజి ఉంటుంది. అంటే రోడ్డు బాగానే ఉంటుంది, కాకపోతే మొత్తం సింగిల్ వే. ఆ సింగిల్ వే దగ్గరనే కొంచెం సింగిల్ అంటే సింగిల్ మొత్తం జంగల్ లెక్క ఉంది. సో అదొక్కటే చిన్న ప్రాబ్లం మనకి. ఏమవుతుంది, మనం బండి స్టార్ట్ చేసామంటే ఎవరికి ఇదే లేదు. ఒక అరౌండ్ 12-12:30 అవుతుంది పాండికి వెళ్ళేసరికి. చూద్దాం, ఇంత జల్ది వెళ్తే అంత మంచిది కదా మనకు కూడా. రోడ్ అయితే చూడండి ఎంత డేంజర్గా ఉందో. సింగిల్ వే, ఇవ్వలేడు, ప్యాక్ అవుతుంది ఒక సైడ్ నుంచి. కాకపోతే ఏం లేదు, యాక్సిలేటర్ అయితే గుంజి పట్టినా. ఎంత దూరం వెళ్తే అంత దూరం, అంతే అదే ఫిక్స్ అయిపోయినా. భయంకరంగా ఉంది రోడ్డు మాత్రం. చూడండి ఇదే రోడ్డు ఒక 20-25 కిలోమీటర్స్ ఉంది. ఇంతకుముందు కూడా నేను ఇదే రోడ్ నుంచి వెళ్ళిన. అప్పుడైతే టైం 8 అయింది కాబట్టి రెగ్యులర్గా వెహికల్స్ అయితే తిరుగుతుండే. ఇప్పుడు వచ్చేసి 11:20 అవుతుంది, ఇవ్వలేడు, ఖాళీ రోడ్డు. ఇక్కడ నుంచి ఇంకో 60 కిలోమీటర్స్ ఉంది పాండిచేరి. ఆల్రెడీ ఇప్పుడైతే ఒక 60 కిలోమీటర్స్ అయితే వచ్చేసిన. 1 hour 12-10 లోపల అయితే పాండిచేరి అయితే వెళ్ళిపోతా. ఇది ఒక్కటి దాటితే రోడ్ ఎట్లుందో మనకు తెలియదు. నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఇది ఒక్కటే ఒక 15-20 కిలోమీటర్స్ స్ట్రెచ్ అయితే గిట్లుంది. మిగతా రోడ్ అంతా బాగానే ఉంది. ఓకే, చాయ్ కోసం అయినాం. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకా 30 కిలోమీటర్స్ ఉంటుందంట. రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అన్నాడు. సో ఒక 20-25 minutesలో వెళ్ళిపోవచ్చు అంట. దారిలో చూపిస్తారు రోడ్ ఎట్లుందో. అంత మంచిగా ఉంది అన్నాడు. మరి ఎట్లుంటుంది చూడాలి నేను కూడా. రోడ్ అయితే బాగుంది. ఇదే రోడ్ ఉంటుందంట పాండిచేరి వరకు.
ఇప్పటిదానికి వెనకాల చెప్పారు కదా, వాళ్ళు చెప్తే ముచ్చటేమో అనుకున్నా, కానీ రోడ్ అయితే మంచిగా ఉంది. అప్పటి నుంచి ఆ రోడ్ చూసి ఈ రోడ్ చూస్తే జర ప్రశాంతంగా అనిపించింది. ఆ రోడ్ అయితే మొత్తం దయాల కొంపలలో తిరుగుతూ ఎట్టుంటుంది, భయం 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 అవుతుంది మొత్తం. ఆ రోడ్డు ఒకటే రోడ్డు, చుట్టూ కంప చెట్లు, అన్ని చెట్లు ఉన్నాయి, ఫుల్ అంటే ఫుల్ భయం అయింది. సో ఈ రోడ్ ఎక్కగా జర ప్రశాంతంగా ఉంది. సో ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి పాండిచేరి వచ్చేసి అయితే 10 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ వీఆర్ ఇన్ పాండిచ్చేరి. సో ఇది వచ్చేసి అయితే మనది నాదైతే 5th యూనియన్ టెరిటరీ అయితే విజిట్ చేస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడే పాండిచ్చేరిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. రూమ్ వెతకాల ఫస్ట్, లేకపోతే తడిసి మోపడవుతుంది. ఇప్పటికే అసలు అయితే లేదు, ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది అప్పటి నుంచి, కానీ తట్టుకుంటున్నా ఏం చేస్తా. అయితే మన 5th యూనియన్ టెరిటరీ ఫస్ట్ విజిట్ చేసింది ఢిల్లీ తర్వాత చండీగఢ్ విజిట్ అంటే చండీగఢ్కి అయితే వెళ్ళినా, కాకపోతే అక్కడ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయలే. 3rd వచ్చేసి లదాఖ్, 4th వచ్చేసి జమ్మూ కాశ్మీర్, 5th వచ్చేసి పాండిచ్చేరి. కాకపోతే నేను స్కూల్ ఉన్నప్పుడు నాకు తెలిసినవి అయితే 7 యూనియన్ టెరిటరీస్. సో ఇప్పుడైతే ఏడగొట్టినా 8 చూపిస్తున్నాయి. 8th ఏడికెళ్ళి వచ్చిందో నాకైతే తెలియదు. సో 8th వచ్చిందే లదాఖ్, అది యూనియన్ టెరిటరీ ఎప్పుడైందో నాకు తెలియదు. అయితే 120 అవుతుంది. రూమ్స్ అయితే ఎక్కడ దొరుకుతలేవు. సో లాస్ట్ శ్రీనాథ్ వాళ్ళు విజిట్ చేసిన రూమ్ అయితే వన్ వీడియోలో అయితే నెంబర్ చెప్తే ఆ నెంబర్ని అయితే కొట్టి ఫోన్ కొట్టిన. వీడు వచ్చేసి అయితే లొకేషన్ పెట్టిండు. ఒకసారి హోటల్ దగ్గరికి రాన్నాడు, మాట్లాడదాం అన్నాడు. ఏమవుతుందో ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. రూమ్ అయితే పైన ఉంది. ఫైనల్ అయితే హోటల్ దొరికింది. ఇది వచ్చేసి పాండిచ్చేరి మన రాక్ బీచ్కి 3 కిలోమీటర్స్ ముందు. సో లాస్ట్ టైం శ్రీనాథ్ వాళ్ళు వచ్చారు కదా, అదే హోటల్. ఇక్కడ ఏంటంటే నార్మల్గా అగోడాల ఇంకా మేక్ మై ట్రిప్ గోయబుగోలో చూసినంత ప్రైజెస్ అయితే అలా నార్మల్ ప్రైజెస్ చూపిస్తున్నాయి. ఫోన్ చేసి అడిగితే ఎక్కువ చెప్తారు. సో ఇదంతా కాదని చెప్పేసి నార్మల్గా వీళ్ళు విజిట్ అయిన రూమ్కి వచ్చేసినారు. ఇక్కడైతే 1950 చెప్పిండు, దాన్ని 600కి అయితే సెటిల్మెంట్ చేసినాం. ఈ రూమ్ అయితే 600, నీట్గా ఉంది, మంచిగా విత్ ఏసీ అన్నీ ఉన్నాయి. ఈ రూమ్ అయితే 2 డేస్కి 1200కి సెట్ చేసిన. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. రేపైతే మంచి కంటెంట్తో వస్తా, పాండిచ్చేరి వైబ్స్ మొత్తం చూపిస్తాను. బాయ్ బాయ్.